హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సిరిజ్యోతి పయనం. ఈరోజు వీడియో ఏంటనేది మీకు థంబ్నైల్ చూసి తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు మేము రెసిపీ వీడియో వేస్తున్నాము. వంకాయ కర్రీ, కాజు వంకాయ కర్రీ మరియు రోటీ, బియ్యం పిండి రొట్టి చేస్తున్నాము. వీడియోలోకి వెళ్ళిపోతాం. రెసిపీ మొత్తం చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వెళ్దాం రెసిపీలోకి. కాజు వంకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: వంకాయలు, కాజుని పౌడర్ చేసుకోవాలి, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, సాంబార్ పౌడర్, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటో, ఆనియన్, కాజు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయి వేడయ్యాక అందులోకి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి సాసులు మీన్స్ ఆవాలు, కరివేపాకు, మరియు కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాజు బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోకి శనగబ్యాళ్ళు మరియు ఉద్దిబ్యాళ్ళు వేసుకొని రెండు బాగా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి టమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటో బాగా మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనము సన్నగా తరుక్కున్న వంకాయల్ని వేసుకోవాలి. మేమైతే మైసూర్ వంకాయలు మరి నార్మల్ వంకాయలు వస్తుంది కదా, రెండు కలిపి వేసుకున్నాము. ఫస్ట్ టైం ఇలాంటి కర్రీ చేస్తా అండి. మామూలుగా నార్మల్ వంకాయలతోనే మేము కర్రీ చేస్తా అంటుమి. ఈసారి రెండు మైసూర్ వంకాయలు మీన్స్ ఇది వాంగిబాత్ వంకాయలు అంటారు కదా, ఆ వంకాయలు, నార్మల్ చిన్ని వంకాయలు రెండు వేసి చేస్తున్నాము. ఇప్పుడు ఇందులోకి పసుపు మరియు ఉప్పు మనకి టేస్ట్ కి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకడానికి క్యాప్ క్లోజ్ చేసి పెట్టాలి. 2 to 3 minutes ఉడికిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ వేయాలి. వేసి బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు వేసి ఉడకనివ్వండి. చూడండి ఉడికింది, ఆయిల్ అంతా పైన తేలుతా ఉంది చూడండి. బాగా కలుపుకొని ఇందులోకి మనము కాజు పౌడర్ ముందుగా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే ఇంట్లో పచ్చి కొబ్బరిని తురుముకొని బాగా సన్నగా వేసుకోండి. మా దగ్గర పచ్చి కొబ్బరి లేకుండే, అందుకే కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, కొబ్బరి పౌడర్ ఇంట్లో ఉండింది కాబట్టి దాన్ని వేసేసుకున్నాము. చూడండి, ఎమ్మి ఎమ్మి కాజు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి పౌడర్ వేసి ఒక 50 సెకండ్స్ అట్లా క్లోజ్ చేసి పెట్టండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డైరెక్ట్ గా తినేయడమే. చపాతీకి, దోశకి, రొట్టెకి అంతా చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు చేసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అని. చూడండి రెడీ అయిపోయింది వంకాయ కర్రీ. కాజు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది.
ఇప్పుడు అమ్మ రొట్టి చేస్తున్నారు, బియ్యం పిండి రొట్టి. స్మూత్గా వచ్చింది రొట్టి, బియ్యం పిండి రొట్టి. మా ఇంట్లో అందరికీ ఇష్టము రొట్టి మరి కర్రీ అంటే. టేస్ట్ చేస్తాం ఎలా చేసింది. వావ్, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం కాజు వంకాయ కర్రీ చేసింది ఫస్ట్ టైము. చూడండి, కాజు ఇట్లా వేసి సపరేట్గా మరి పౌడర్ చేసింది వేసినారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు చేసి నాకు కమెంట్ చేయండి చేసినామని. సూపర్ ఉంది.